అల్లకొల్లోలం అయిపోయి జనజీవన స్రవంతి గంగలో కలిసిపోయి నిత్యావసర వస్తువులు లేకుండా తినడానికి తిండి లేకుండా నీళ్ళల్లో గడుపుతూ ఉంటే ఆ రోజేమో ఈయన యలహంక ప్యాలెస్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ నుండి ఫ్లైట్లు లేవు వచ్చేదానికి. అంటే మీరు ఫ్లైట్ ఉంటేనే వస్తారా? మీకు ఓట్లేసినటువంటి ప్రజలు తిండి లేకుండా మలమల మాడిపోతా ఉంటే వరదల్లో మీకు ఫ్లైట్ ఉంటేనే మీరు వస్తారా? అంటే రోడ్డు మీద రాలేరా? రోడ్డు మీద తుఫాను వల్ల రోడ్లు కాస్త ఏదో దెబ్బతిన్నాయని చెప్పేసి రాలేకపోయాం. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, మా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అదే రోజు ఏదైతే వరదలు వచ్చాయో అదే రోజు నిద్రాహారాలు మాని క్షేత్రస్థాయిలో మనోధైర్యాన్ని కల్పించినారు. వాళ్ళకందరికీ కూడా సహాయ చర్యలు చేపట్టారు. ఒక రోజులో బ్రహ్మనాయుడు గారు ఒక రోజులో ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి 3 సార్లు టెలికాన్ఫరెన్స్, మీరు ఎక్కడున్నారు, మీరు రూట్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళతో సహాయం చేసి ఆ ఫోటోను పెట్టాలి. మేము సహాయం చేస్తున్నటువంటి ఫోటోను పెట్టాలి, యాక్షన్ చేస్తూ ఉండేదానికి కుదరదు. ఆ విధంగా చేశారు మా కూటమి ప్రభుత్వం. అది మాకు చిత్తశుద్ధి రైతుల మీద ఉండేది. ఇందాక శ్రీకాంత్ చెప్తున్నాడు, చంద్రబాబు గారికి ఎప్పుడు రైతుల మీద లేదు, రైతులకు ఏం చేశారు అని చెప్పి. 2014 నుండి 2019లో ఆ రోజు కూడా మ్యాంగోకు గిట్టుబాటు లేకపోతే 4 రూపాయలు ఒక కేజీకి ప్రభుత్వం సాయం అందించింది. మొన్న బ్రహ్మనాయుడు గారు మొన్న కూడా ఒక కేజీకి 4 రూపాయలు మ్యాంగోకు గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి ఎక్స్ట్రా 4 రూపాయలు ప్రభుత్వం సహాయం అందించింది. మదనపల్లిలో రాయలసీమలోకి కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే టమేటా విస్తృతంగా పండేదే మదనపల్లి. టమేటా రైతులు ఇబ్బంది పడతా ఉంటే కూటమి ప్రభుత్వమే వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించింది. పత్తి ధర, అదేవిధంగా మిర్చి, ఇవన్నీ కూడా రేటు ఫిక్స్ చేసి వాళ్ళకి ఒక మంచి రేటు ఉండాలని చెప్పి ఆ రేట్ ఫిక్స్ చేసి ఇచ్చింది కూటమి ప్రభుత్వం అండి. గత 5 సంవత్సరాలు ఏం చేయలే. ఇంకొక మాట కూడా అన్నాడు ఇందాక శ్రీకాంత్ గారు, రాజును బట్టే వాళ్ళ స్టార్స్ ఉంటాయి, కొన్ని స్టార్స్, ఆ స్టార్స్ వల్ల రాజును బట్టే విపత్తులు వస్తూ ఉంటాయని. అవును, నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నా. అందుకే కదా గత 5 సంవత్సరాలలో కరోనా విలయతాండం ఆడి ఊర్లే శవాలు అయిపోయినాయి, గుట్టలు అయిపోయినాయి. ఈ రాజుకు స్టార్లు ఆ విధంగా పనిచేసాయి కాబట్టి గత 5 సంవత్సరాలలో ఈ రాజుకుండే స్టార్లు ప్రభావం వల్ల కరోనా వచ్చి 2 సంవత్సరాలు జనజీవనం స్తంభించిపోయింది. అంటే సార్ కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కదా, మన ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయినాయి, గుట్టలుగా శవాలు అయిపోయినాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు కూడా వరదలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వరదలు వస్తున్నాయి. కరోనా ప్రపంచవ్యాప్తం వచ్చిందన్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా వరదలు కూడా వస్తున్నాయండి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, బీహార్లో వచ్చా, తెలంగాణలో వచ్చా, తమిళనాడు వచ్చా, కర్ణాటక వచ్చా, మధ్యప్రదేశ్ వచ్చా, ఎక్కడ రాంది వరదలు, ఎక్కడ జరగంది విపత్తు.